హైదరాబాద్లో కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాత బస్తీలో విద్యుత్ షాక్తో 2 మృతి చెందారు. హైదరాబాద్ లో తొలకరి వాన విషాదం మిగిల్చింది. పాత బస్తీ బండ్లగూడలో భారీ వర్షంతో కరెంటు తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. దీంతో 2 యువకులు జాఫర్, అబు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఛత్తా బజార్లో రోడ్డుపై కమాన్ కూలింది. చిన్న కమాన్ కూలిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. బన్సీలాల్పేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా విఠల్వాడిలో 7.8 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్ లో 7.8 సెంటీమీటర్లు, విద్యానగర్ లో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హిమాయత్ నగర్ లో రహదారిపై భారీగా వరద నీరు చేరింది. మాదాపూర్ పర్వత్ నగర్ చౌరస్తా వద్ద వరద నీరు చేరటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మియాపూర్ జేపీ నగర్ లో రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజేంద్ర నగర్ లోని పాత కర్నూలు రహదారిపై వరద నీరు నిలిచిపోయింది. భారీ ఈదురుగాలుల తీవ్రతకు హైదరాబాద్ లో దాదాపు 80 చోట్ల చెట్లు నేలకూలాయి. కొండాపూర్, గచ్చిబౌలి, షేక్పేట, మాదాపూర్ లో చెట్లు కూలాయి. రామ్నగర్ బీఎస్టీ దగ్గర ఓ భారీ వృక్షం నేలకూలగా హిమాయత్ నగర్ లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో చెట్టు నేల కొరిగింది. భాగ్లింగంపల్లి సాయిబాబా ఆలయం వద్ద చెట్టు విరగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ట్యాంక్ బండ్పై వరద నీటి మళ్లింపు, కూలిన చెట్ల తొలగింపు చర్యలను పర్యవేక్షించారు. రహదారులపై నిలిచిన వరద నీటిని హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు నాలాల్లోకి మళ్లిస్తున్నాయి. భారీ మోటార్ల సహాయంతో వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి.